ఏపీలో శాంతి భద్రతలు లోపించాయన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. గతంలో ఎప్పుడైనా నాయకులు ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయా అని క్వశ్చన్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన ఆయన ఇలాంటి సంస్కృతి మంచిది కాదని స్పష్టం చేశారు బొత్స. మన ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రవర్తన ఉండడం చాలా దురదృష్టకరం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాలు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదా ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అసలు అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం, టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి, కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళని తుదిముట్టడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో మొక్కుబుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటి?